ఏంటంటే ఒక పర్సన్ ఐడి ఇచ్చాడంటే ఆయన డౌన్లైన్లో 3% వచ్చే వరకు సపోర్ట్ చేయాలి. అవునా కదా? ఐడి ఇచ్చిన వదిలేదు. ఇప్పుడు మనోడు హైదరాబాద్ ఐడి ఇచ్చినావా, ఆయన కింద ముగ్గురు వచ్చిర్రా, ఆయన కింద రాలే మరి వెళ్ళాలిగా, అది కూర్చోవాలిగా, కన్విన్స్ చేయాలిగా. ఖచ్చితంగా ఒక పర్సన్ ఐడి చేస్తే వదిలేసి రావద్దనమాట. మనం వెళ్ళి ఖచ్చితంగా కూర్చొని ఆయనకు పేమెంట్ ఇప్పించిన ఆయనకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిన ఆయన బిజినెస్ చేసుకోకుండా మనకు పేమెంట్ వస్తుంది. ముఖ్యంగా నెక్స్ట్ 3 మెంబర్స్ కాగానే ఫైల్ గిఫ్ట్గా లెటర్స్కి ఇవ్వాలి. ఆయనకు పేమెంట్ ఇప్పించేసి ఆయనకు ఫైల్ ఇచ్చేసిన అనుకో, మనం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ ప్లాన్ కూడా తయారు చేయాలి. సో ప్లాన్ పెట్టేసి ఒక పని అయిపోతుంది కదా, మనకు బరువు తగ్గుతుంది అనమాట. మనం వచ్చిన డబ్బు కోసం. అలాంటప్పుడు మనం సింపుల్గా వదిలేసి అట్లా కాబట్టి ప్లాన్ తయారు చేసి అక్కడ గుర్తుపెట్టిననుకో తను చెప్పుకుంటూ వెళ్తాడు. కనీసం ఒక పేమెంట్ ఇప్పించేంత వరకు ఒక పేమెంట్ ఇప్పిస్తున్నాం అంటే మినిమం ఒక 10-15 ప్లాన్లు అవుతాయి నాకు తెలిసి. అవునా కదా? ఆ 10-15 ప్లాన్లు మనం అర్థమవుతాం ఇట్లా చెప్పాలని. కాకపోతే మనం ఏం చేస్తామంటే మన అనుకున్న ఎవరు ఉంటే నా ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇస్తా, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోమని చెప్పు. ఇప్పుడు మీరు సక్సెస్ లేదు ఎగ్జాంపుల్, పేమెంట్ తక్కువ అనుకో, ఇక మన అప్లైన్ ఇలా తీసుకుంటుంది, లీవ్ తీసుకుందాం అని చెప్పొచ్చు అనమాట. సో లెఫ్ట్ 21 రైట్ 21 అయ్యేంత వరకు కొంచెం కష్టపడాలి. కనీసం ఒక వారం ఒక పేమెంట్ అని తీసుకోవాలి. మనం ఒక పేమెంట్ తీసుకోకుండా మనం డల్ అవుతాం అనమాట. ఏం లేదు, మనం డల్ అవుతాం. డల్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి వారం పేమెంట్ తీసుకోవాలి, కష్టపడైనా సరే. మనం ఎంత చేసి దేనికోసం, డబ్బు కోసమే కదా. అది కటింగ్ అయిపోయే లోపు 7 రిప్లేస్ కంప్లీట్ చేయండి. ఇక్కడ ఏంటంటే కార్ గురించి కొన్ని మనం తెలుసుకోవాలి సార్. మెయిన్గా కొంతమంది ట్రాన్సాక్షన్ బాగాలేకపోవడం వల్ల సివిల్ స్కోర్ లేకపోతే కార్ రాదనమాట. సరే ట్రాన్సాక్షన్ బాగాలేకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ సివిల్ స్కోర్ బాగుండాలి. కొంతమంది అంటే 7 కారు వస్తుంది అనుకుంటారు, కానీ అది కాదు. కారుకి ఎలిజిబిలిటీ 7 ఐదు ఏంటంటే మన కారు వెళ్ళి ఈఎంఐ ఉంది కదా, దానికి ఎలిజిబిలిటీ కోసం మనం 7 రూపీస్ కంప్లీట్ చేయాలి. సో దానికోసం 6,000 కోసం మనం వేస్తున్నాం. ఖచ్చితంగా దాని తర్వాత ఏం చెప్పాలంటే ముందు చెప్పాలన్నా నువ్వు ఓకే మనకి ఏమైనా చెక్ బోర్డ్స్ ఉన్నాయా లేదు, రైట్ ఓకే. సరే ఎవరికైనా షూట్స్ వెనకాల పెట్టినా మధ్య నుండి లేదు, ఎందుకంటే సివిల్ స్కోర్ ఉంటే బండ్లు వస్తుంది. ఎందుకంటే మనం ఫ్రెండ్ మన నమ్మి 10,000 అన్నా మనకల్లా బ్యాంక్ లోన్ వస్తుంది. అలాంటిది 5 లక్షల లోన్ అంటే బ్యాంక్ కూడా అడుగుతుంది కదా. సో బ్యాంకు లోన్కు మన కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది క్లియర్. సో లెఫ్ట్ 21 రైట్ 21 అయిపోయే లోపు కనీసం లెఫ్ట్ 5 లీడర్స్ని రైట్ 5 లీడర్స్ని యాక్టివ్గా పెట్టండి. ఏదో ఇప్పుడు 21 ఉంది, ఇప్పుడు అందరూ కూర్చొని 21 ఐడీలు వేసుకుంటాం, అందరూ పడుకుని చేస్తాం. అలా కనీసం ఒక 5 నన్ను యాక్టివ్ పెట్టాలి మనం. అంటే మళ్ళీ తయారు చేయాలి ఐడీలు పెట్టడం. సరే నాకు మనకు నేర్పిన ఏమైనా కంపెనీ పంపడం నేర్పించాం మీకు, అవునా? మీరు కూడా ఏం చేయాలంటే మీరు అప్లై కాబట్టి డబ్బులు మీకు పంపించుకోండి. డబ్బులు అప్పుడే పంపొద్దు. మీరు నేర్పినట్టుగా మీరు వాళ్ళు నేర్పొద్దు. ఏది కంపెనీ అమౌంట్ పంపడం. కాకపోతే ఐడి కూడా నేర్పించారు. అప్పుడైతే కంపెనీ కూడా నేర్పినా అనుకో పంపించడం, వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం కొట్టు మన ల్యాబ్స్ కొట్టు, అవునా కదా? సో మీరు అప్లై కాబట్టి డబ్బులు మీకు పంపించమని చెప్పండి, మీరు పిన్ ఫార్వర్డ్ చేయండి, ఐడి వాళ్ళతో కొట్టేయండి, పనులు తెచ్చుకోండి. నెక్స్ట్ సాధ్యమైనంత వరకు కటింగ్స్ అయిపోగానే కార్ తీసుకోండి. కటింగ్స్ అయిపోయారంటే కార్ తీసుకోవాల్సిందే. యాక్చువల్గా తీసుకుంటేనే అది రిజల్ట్ కదా. మేము కార్ అన్నది మామూలుగా మనం పోయి కారు మీద పోయి ప్లాన్ చెప్పింది వేరు, బండి మీద పోయి చెప్పింది వేరు. సరే మనకు కొద్దిగా ఏమన్నా మనకు సివిల్స్కో బాగా ఉందనుకో, అప్పుడు ట్రాన్సాక్షన్ బాగా చేస్తుంటాం మనం. చేసి ఏమన్నా పెండింగ్ ఉన్న క్లియర్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ నడుస్తుంటేనే మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రతి లీటర్ సూట్ 21 కటింగ్స్ అయ్యాక ఒకవేళ ప్యాకేజీ రాకపోతే రెడీమేడ్ సూట్ తీసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ప్యాకేజ్ వస్తుంది, వెనక ముందు వస్తుంది. మనకి ఎప్పుడైతే 21 కటింగ్స్ అయిపోయినాయో మన దగ్గర పేమెంట్ వస్తుంటాయి కదా, మంచి సూట్ తీసుకోండి. 3,400 ఉంది. ఇలాంటి సూట్ మీద మనం వేసుకుంటాం, బాగుంటుంది అన్నట్టు. ఎవరు సార్? అక్కడ ఉంది అదేనా ఐడి కార్డు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దాంట్లో హెడ్ ఎవరు అంటే మీరు మెయిన్ కదా సార్, మీకు లెఫ్ట్ రైట్ అందరి దగ్గర 100 రూపీస్ వసూలు చేసుకుంటే ఈ ఐడి కార్డు మనం నేను చేపిస్తాం. ఓకే, మనందరూ ఐడి కార్డ్స్ వచ్చేసాం అనమాట. మనం చేయించుకోవాలి లీటర్కి. ఆయన ఒకటి చేయించుకుంటే 150 రూపాయలు అంటుండు. నాకు 100 కావాలని చెప్పిన, 100 రూపాయలకి అవన్నీ సెట్ అనమాట.
మీరు నాకు 100 ఫార్వర్డ్ చేయండి, తర్వాత నేను మీ గూగుల్ ఎవరో ఐడి వాళ్ళు ఓపెన్ చేసేసి మీ సెట్ చేసి పెట్టి పంపిస్తాను. ఓకే. ఐడి కార్డు తీసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, ప్రతి లీడర్ ఐడి వేసిన పర్సన్ దగ్గర ఖచ్చితంగా ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ ఫామ్ సంబంధించిన సెట్ తీసుకోవాలి. తీసుకొని ప్రతి మంగళవారం కంపెనీ పంపాలి. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఆల్రెడీ వాస్తవానికైతే మన సిస్టంలో ప్యాకేజీ లేట్ ఉంటాయి, ఇన్సూరెన్స్ బాండ్ లేట్ ఉంటాయి. ఎందుకు లేట్ ఉంటాయి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి 1-2 ప్యాకేజీలు పంపితే 400 ప్యాకేజీలు పంపుతుంది ఒకసారి. మొన్న 400 వచ్చినాయి ప్యాకేజీలు. ఇప్పటికి నా 3 నెలల క్రితం ప్యాకేజీలు వచ్చినాయి, మళ్ళీ రాలే ఇంకా. అప్పుడు ఏమైందంటే కొరియర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది అనమాట. మొన్న ఏమైందంటే హైదరాబాద్కు ఒక 5 ప్యాకేజీలు పంపాలి నేనేం చేసినంటే మన ఇంటికి వచ్చినాయి కదా, దాన్ని ప్యాకేజ్ పంపిస్తే వాడు 900 తీసుకుని 500 తీసుకుని అంటే 1000 రూపాయలు. కాబట్టి 2-3 ప్యాకేజీలు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎండి గారు ఏం చేస్తారంటే ఒక 400 ప్యాకేజీలు 300 ప్యాకేజీలు పంపుతుంది. కొద్దిగా ప్యాకేజీ మనకు లేట్ అవుతాయి, ఖచ్చితంగా లేట్ అవుతాయి, ఓపెన్ చెప్తున్నాం. ఇంకోటి ఇన్సూరెన్స్ బాండ్ కూడా లేట్ అవుతాయి. ఏం చేస్తామంటే మనము ఒక్కరికి పంపడం కుదరదు. మనం ఒక 50 కానీ మనం పంపుతాం, మళ్ళీ మీరు తీసుకోవడం లేట్ అయ్యి, నాకు తీయడం లేట్ అయ్యి, కంపెనీ పంపడం లేట్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది. మీ అందరూ వచ్చినా సార్, మీకు లిమిటెడ్ ఇచ్చిరా? అందరికి ఆల్మోస్ట్ అందరూ ఇవ్వలేదు. అదే అందుకనే ఖచ్చితంగా వెళ్ళండి సార్. ఎందుకంటే మనకు మెయిన్ ఇది ఏ క్షణం ఏం జరుగుతుందో మనం చెప్పలేదు, హెల్ప్ అవుతుంది కదా. సరే మనం అనొచ్చు ఏమన్నా నాకు ప్రూఫ్స్ ఏం లేదు కదా, నేను ఎట్లా నీకు బాండ్ ఇప్పిస్తాను అనొచ్చు. కానీ మన ద్వారా కూడా హెల్ప్ అవుతాను. కాబట్టి ఖచ్చితంగా ఇది తీసుకోండి సార్, మనకు ఉంది అవకాశం. నెక్స్ట్ లెఫ్ట్ 100 రైట్ 100 టీమ్ అయినంత వరకు ఐడి అమౌంట్స్ అప్లైన్ పంపాలి. అంటే మీకు యాక్చువల్లీ మీకు పంపాలన్నమాట. మీరు అప్లైన్ కాబట్టి మీ టీం అందరూ మీకు పంపితే మీరు పిన్ తీసుకొని మీ టీంకి ఇచ్చేయాలి. అటు 100 మంది ఇటు 100 మంది ఎంతవరకు, ఎందుకంటే మీరు చూసుకుంటారు కదా, మీకు డబ్బులు పోతాయి. ఓకేనా? ప్రతి లీడర్ కార్ అచీవ్మెంట్ కావాలి. సో మన లీడర్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా కారు కొనాల్సిందే, కింద మీద పడి. నేను కారు కొనడం కోసం 2,14,000 కట్టింది సార్ నేను, తెలుసా? ఎందుకు ఓపెన్ మాట్లాడుకుందాం, మన లీడర్లం కాబట్టి. ఇలా అబద్ధం లేదు, ముసుగులాట్లు ఏం లేదు. ఇక్కడ మనకు 30,000కి బండి వస్తుంది, కానీ మన ట్రాక్ మంచిగా ఉండాలి. మనం మంది కుంపలు మూస్తే మన కంపెనీ వాడు ట్యాంక్ కూడా ఇవ్వడు. నేను యాక్చువల్గా అవసరం తీసుకొని కరెక్ట్ కట్టలే. ఉన్న ఓపెన్ చెప్తుంది అంటే 3 నెలలకు ఒకసారి కట్టడం, 4 నెలలకు ఒకసారి కట్టేసరికి సివిల్ స్కోర్ పోయింది. వాడు ఏమంటాడు, అరే భయ్ నువ్వు అవసరం కట్టలేదు, నా కారులో కడతావు అని బ్యాంక్ వాడు అవునా కదా. సో అలాంటప్పుడు ఇక చాలా ఫైనల్ చేసిన ఓవరాల్గా అయితే ఆయన లోన్ అయితే అంత ఇవ్వలేను కానీ 3 లక్షలు ఇస్తా అని చెప్పింది. కాబట్టి 3 లక్షలు ఇచ్చింది, మిగతా గవర్నమెంట్ కట్టేసాం. సో మీకు 30,000కి బండి వస్తుంది, ఎందుకంటే మీకు సివిల్ స్కోర్ ఆధారపడింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ 10 కార్స్ రైట్ 10 కార్స్ టీంకి ఇప్పించేంత వరకు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో మీరు కార్ తీసుకోవాలి, మంచి లీడర్ సెలెక్ట్ చేసి అటు 10 కార్లు ఇటు 10 కార్లు ఇప్పించేంత కష్టపడాలి. సో జీవితాంతం కష్టపడదామా, ఒక 3 నెలలు కష్టపడదామా? రైట్ 3 నెలలు గట్టిగా కష్టపడితే జీవితాంతం హ్యాపీగా ఉంటాం. మన నెట్వర్క్లో 3 నెలలు 4 నెలలు 6 నెలలు వేసుకోండి సార్. 6 నెలలు కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక 6 నెలలు కష్టపడాలి. నెక్స్ట్ రైట్ 10 లెఫ్ట్ 10 లీడర్స్కు 2,40,000 ఇప్పించే వరకు సపోర్ట్ చేయండి. కొత్త ఐడీలు వెతుకుతూ మనం ఇప్పుడు మనోడు సార్ వచ్చిండు, సార్ని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఆయన ప్లాన్ పెట్టిమని చెప్పాలి. మన ఓన్గా ఏమైనా వస్తే అలాంటి సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే తను కమిట్మెంట్ వచ్చింది కాబట్టి మనం కొత్త ప్లాన్లు బంద్ చేసి ఉన్న లీడర్ని తయారు చేయాలి. ఇవాళ కొత్త 100 మంది చెప్పి అదే ప్లాన్లు అయితే అదే ప్లాన్లు కష్టపడలేము మనం. ఇదంతా డూప్లికేషన్ అనమాట. కాబట్టి లీడర్ని తయారు చేయాలి మనం, ముఖ్యంగా లీడర్ తయారు చేయాలి. మనం కష్టం తక్కువ పెట్టుకోవాలి, లీడర్ తయారు చేసి మనం తొందరగా సెట్ అవుతుంది. సారీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న ఎండి గారు కాంగ్రెస్ కాల్కి వచ్చిందనమాట. ఆయన ఏమంటున్నారంటే రైట్ 10 మందిని లెఫ్ట్ 10 మంది కనుక మీరు ఈ పేమెంట్ మీరు ఇప్పించగలిగితే భవిష్యత్తులో నెలకు వచ్చేసి 2,40,00,000 తీసుకుంటారు నెలకు సార్. అది అంటే ఇయర్ నేను నవ్వాను ఒకసారి నవ్వుతే లెక్క చేసి చెప్పిండు, లెక్క కరెక్ట్ వచ్చింది. ఎందుకు కరెక్ట్ వచ్చిందంటే మనకు ఒక 10 లక్షల టీం 20 లక్షల టీం అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన అనమాట. ఆ 10 లక్షల టీం అయిన తర్వాత మనకు కొత్త అవసరం లేదు. ఇక ఇప్పుడు నేను లీడర్ని, నాకు వారం 40,000 50,000 వస్తున్నాయి, లేకపోతే మీ లీడర్ మీకు 40,000 వస్తున్నాయి. మనకు ఏమైందంటే నెలకోసారి 1,000 రూపాయలు పెట్టి షాపింగ్ చేయాలి మనం. మన దాంట్లో టీ పొడి ఉంది, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ తర్వాత నెయ్యి తేనె ఉంది, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటారనమాట. మనం నెలకోసారి షాపింగ్ చేయడం వల్ల మీరు షాపింగ్ చేసి నాకు కమిషన్ వస్తుంది, మీ కింద టీం షాపింగ్ చేసి మీకు కమిషన్ వస్తుంది. కానీ మనకు కొత్త అవసరం లేదు. ఇప్పుడే మనం ముందు పెట్టుకోవాలి మేడం. మన గ్రూప్లో మనం లేట్ అయినవా వేరే టైంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి తొందర ప్లాన్ చెప్పుకుంటే వెళ్ళడమే. సో సాధ్యమైనంత వరకు 700 ఇప్పుడు ఇంకోటి 700 తీసేసింది కంపెనీ. మనం ఓన్గా 7 అవకాశం లేదు. ఇక ఓన్లీ 3 ఉన్నాయి. ఎందుకంటే ఒకళ్ళే 7 తీసుకొని సంపాదించుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని మనకు 3 ఉంది ఇప్పుడు అవకాశం.
కాబట్టి సాధ్యమైనంత వరకు 3 తీసుకుని అడిగి, ఎందుకంటే ఒక అడిగి 2,40,000 కదా, అదే 3 తీసుకున్నాం అనుకో 7,20,000 తీసుకోవచ్చు జనరేషన్ ప్లాన్ వచ్చేది. సో ఇప్పుడు చెప్పబోయే స్లైడ్ చాలా ఇంపార్టెంట్, ఓపుతో వినండి. ఇది నాకు హిందీ రాదు, ఇది మీరు చెప్పాలి ఈ పదానికి అర్థమైందో. వాటర్ బాటిల్ సార్ సార్ చదవండి చదవండి నాకు మీనింగ్ చెప్పండి. आपका जिंदगी का बहुत ఎవరు చెప్తారు? నేను చెప్తారా? आज का दिन आपका जिंदगी का बहुत महत्वपूर्ण दिन है. అంటే మహత్వపూర్ణ అంటే అది కొంచెం హిందీ వర్డ్, ప్యూర్ హిందీ అది మనకి. ఎవరు చెప్తారు? ఇవాళ రోజు మంచి రోజు. అంటే मुहूर्त సో ఈరోజు मुहूर्त का दिन है ఆహా. ఈరోజు చాలా మంచి 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 రోజు. దినం అని చెప్పి మంచి రోజు मुहूर्त का दिन ఈరోజు మనకి మంచి రోజు. ఎందుకంటే మనం బయటికి వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని చికాకులు, ఒకటి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, రకరకాల బాధలు తిరుగుతురు బయట. మనం ఈరోజు మనం మంచి లేచిగా కూర్చొని ఇలాంటి ట్రైనింగ్లో కూర్చున్నాం మనం. అంటే మన లైఫ్ చేంజింగ్ కోసం మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఈరోజు మంచి రోజు అన్నట్టే కదా. కాబట్టి అదే ఆయన చెప్తున్నాడు. సో మరి సక్సెస్ అంటే ఏంటి? మరి వాట్ ఈజ్ ద సక్సెస్? సక్సెస్ అంటే ఏంటి అసలు? సక్సెస్ సార్ మీరు సక్సెస్ అయ్యారా జీవితంలో ఎప్పుడన్నా? ఇద్దరు కాలేదా సక్సెస్? ఏ విధంగా సక్సెస్ అయ్యారు? ఇల్లు కొనడం, నా సొంతంగా నేనంటూ నేను ఒక ఇల్లు కట్టుకోవడం, కట్టుకున్నాను, సక్సెస్ అయినట్టే. సక్సెస్ అంతే. మీరు సార్ సార్ మీరైనా సక్సెస్ అయ్యారు లైఫ్లో? ఏ విధంగా సక్సెస్ అయ్యారు? ఓ రోజు కట్టుకున్నాను అంటే సక్సెస్ అయినట్టే. కానీ సక్సెస్ అనేది ఇంకా చాలా ఉంది కదా, అది సక్సెస్ కాదు. నేను చెప్తే వినంటుండే అనమాట. ఏంటి సక్సెస్ అనేది? ఇవి సక్సెస్ అంటే సో రికగ్నైజేషన్, కొన్ని వేల మంది మధ్యలో మనకు సన్మానాలు కావడం, అది కూడా సక్సెస్. ఎందుకంటే రేపు మన భవిష్యత్తులో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నవాడు అర్థం కావట్లేదు. 10 మందితో మీటింగ్ పెట్టుకున్నారు, రేపు కొన్ని లక్షల మంది మధ్యలో మనకు సన్మానాలు అయితే మనం టాప్ లెవెల్కి వెళ్తాం. నెక్స్ట్ రెప్యుటేషన్, కీర్తి. సో మనకంటూ పెద్ద టీం వచ్చిన తర్వాత అరే వాళ్ళని సార్ వస్తుండు, వాళ్ళని సార్ వస్తున్నట్టు ఎంత ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం అందరి మధ్యలో వెళ్ళి స్టేజ్కి మాట్లాడుతుంటే. సో అవి చాలా ఇంపార్టెంట్. టైం ఫ్రీడమ్. మరి మనం ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు టైం ఫ్రీడమ్ ఉందా లేదా? ఇప్పుడు మీరు ఎక్కే సార్ డ్యూటీ ఇప్పుడు హడావిడి చేయాలి, నైట్ పోవాలి, డే పోవాలి, ఎంత చికాకు. మనకు టైం ఫ్రీడమ్. మనకి మన పైన బాస్ లేరు. ఏమన్నా మీకు ఫోన్ చేసినా సార్ ఇలా ఏది 10 గంటలు క్లోజ్ అని చెప్పినా చెప్పలేదు. నీ అడిగి నువ్వే బాస్. అంతే. నీకు డబ్బు కావాలంటే నువ్వు కష్టపడు, డబ్బు వద్దు పక్కన ఉండు, ఎవరితో ఉన్నాడు. అదే వేరే ఎవరికైనా పని చేస్తే వాడికి టార్గెట్ ఉంటుంది, నువ్వు ఇది చేయాలి అది చేయాలి ఉంటుంది. మనకు టార్గెట్ అంటే ఏం లేదు. కాబట్టి మంది టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మామూలుగా మనం బయటికి వెళ్తే 1000 రూపాయలు తీసుకెళ్తే ఖర్చు భయంకరంగా అవుతుంది. సో అవన్నీ వేరే జాబులు చేస్తే మనకు సెట్ అవుతుందా? ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే అవుతుంది. మనకి ప్లాట్ఫామ్ ఉందా లేదా? ఇలా వారానికి మనం సరే నేనని చెప్పడం కాదు కానీ మనందరం కూడా మంచి మంచి పేమెంట్ తీసుకుంటున్నాం. సో అలా తీసుకున్నప్పుడు మనకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉన్నట్టే కదా. అదే. సో పర్సనల్ డెవలప్మెంట్. మనం పొద్దున్న లేసి రకరకాల వ్యక్తులు చూస్తున్నాం. మనం హైదరాబాద్ పోయినప్పుడు ఒక రకమైన వ్యక్తులు చూసినాం. మనం అక్కడ పోయినప్పుడు అంటే పొద్దున్న లేస్తే మనం కొత్త కొత్త వ్యక్తులతో జర్నీ చేస్తున్నాం కాబట్టి, అందరితో మాట్లాడుతున్నాం కాబట్టి మనం పర్సనల్ డెవలప్ అయిపోతాం. అవునా కదా? సో బయట ఎక్కడ సాధ్యం కాదనమాట. కేవలం మన డైరెక్ట్ సెల్లింగ్కి సాధ్యమైంది. సో గుడ్ అసోసియేషన్స్ అంటే చెప్పాలి మీరు స్టూడెంట్ కాబట్టి మంచి వ్యక్తిత్వం దీంట్లో ఉంటుంది. మంచి వ్యక్తిత్వం అది. నెక్స్ట్ హెల్పింగ్ అదర్స్. సో అందరికి సాయం చేయడం కొంచెం మన దగ్గర డబ్బు ఉండాలి కదా. మన దగ్గర డబ్బు ఉంటే అందరికి సాయం చేస్తాం, లేకపోతే చేయలేస్తామా? సో అలాంటి ప్లాట్ఫామ్ మన దగ్గర ఉంది. ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా లేదా దీంట్లో? మరి బయట మనం ఎంత బీటెక్లు చేసినా ఎంటెక్లు చేసినా కానీ వచ్చే శాలరీ 40,000-50,000. మరి ఇక్కడ మనం నెలకు 2,40,000 తీసుకుంటున్నాం సార్. నేనైతే ఈ వారం నాకు తెలిసి 70 దాటిది అనుకుంటున్నాను. ఇంటికి పోయి తెలుస్తుంది. నాకైతే ఎంత వచ్చిందంటే 47,600 ప్లస్ 1700 49,000 వచ్చింది ఈ వారం. మా ఐడికి మా మేడం ఐడికి ఇంకా రూపాయి చెక్ చేయాలి. ఇక్కడ పొద్దున్న చేయని ఉండదు 9 నుంచి. సో ఓన్ బిజినెస్. ఇక్కడ ఏంటి మన ఐబీఓ బిజినెస్ అని చెప్పి సార్. ఐబీఓ అంటే ఇండిపెండెంట్ ఓనర్ బిజినెస్. ఎవరి ఐడికి వాళ్ళే బాస్. ఎవరిపై బాస్ లేదు సార్. మీ ఐడికి మీరే బాస్, మీ ఐడికి మీరే, నా ఐడికి నేనే బాస్ని. నాకు డబ్బు కావాలంటే నేను ఇంకా కష్టపడతాను. సో మీ ఐడిగా మీకు డబ్బు కావాలంటే మీరు కష్టపడాలి, తప్పదు.
సో ఇక్కడ ఏంటంటే మనం జనరల్ మనం బయట చూస్తుంటాం కదా, బయట చూసినప్పుడు మామూలుగా జాబ్ పరిస్థితి, బయట జాబ్ చేసి ఇలానే ఉంటుంది. డైలీ 8 గంటలు వర్క్ ఉంటుంది, శాలరీ ఫస్ట్ ఇయర్ ఫ్రీ అయ్యారు 10, 20, 30, 35 ఎన్ని సంవత్సరాలు అయినా కానీ వర్క్ అలానే ఉంటుంది, శాలరీ అలానే ఉంటుంది. అంటే వర్క్ ఎక్కువ ఉంది, శాలరీ ఇంతే ఉంది, అవునా కదా. మనం వర్క్ చేస్తుంటే ఇంకేం చేస్తాడు, ఇంక వర్క్ పెంచాడు కానీ శాలరీ పెంచాడు. బట్ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇలా ఉంటుంది. సార్ చూడండి సార్, జనరల్గా 4 months మన వర్క్ ఇన్నే అస్సలు సిసరైన వర్క్ 4-5 నెలలు ఉంటుంది సార్. మన శాల నరకం చూడాలి. ఎందుకంటే అందరూ నో అంటారు, ఇలాంటి ఛాన్స్ చూసినాం అంటారు, చేంజ్ చేసినాం అంటారు, అదంటారు ఇదంటారు. ఎన్ని అన్నా మనం ఓపిక పెట్టుకొని నిలబడాలి సార్ బిజినెస్లో. ఉంటేనే తర్వాత ఉంటుంది లైఫ్. ఫస్ట్ 4 నెలలు వర్క్ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఎట్లా 1700, 3400, 1700, 3400 ఇవే ఉంటాయి. నాకు 45 రోజులు గయ్యే వచ్చినాయి. కానీ ఎప్పుడైతే 45 రోజులు దాటిందో జమ్మన పెరిగింది ఇన్కమ్. 10,200, 15,300, 22,000, 30,000, 44,000. ఒక వారం ఇప్పుడు తగ్గట్లేక ఫిక్స్ శాలరీ పడిపోయింది 45,600 ఎవ్రీ వీక్ ఒక ఐడి మీద. సో మనము ఇక్కడ నిలబడాలి సార్. చాలామంది ఇక్కడ జంప్ అవుతారు, అవునా కదా. మన దాంట్లో 10 మంది ప్లాన్ చేయబడి 10 మంది కనీసం 8 మంది జంప్ అవుతారు అన్నమాట మన టీంలో. కారణం ఏంటంటే పేషెన్స్ ఉండవు, ఓపిక పట్టుకోవాలి మన బిజినెస్లో. సో 4 months, 8 months, 12 months, 16 months మినిమం ఒక 2 years జర్నీ చేసిన అనుకోండి, నెట్వర్క్లో గట్టి కష్టపడ్డాం అనుకోండి. ఇప్పుడు నీకు నాకు కష్టం అయిపోలే, ఇంకా నేను 6 నెలలే చేయబడండి, నేను ఇక్కడ పొజిషన్లో ఉన్నా, ఇంకా వర్క్ చాలా ఉంది నాకు. ఒక 2 years కష్టపడ్డామంటే నేను చెప్పిన 2,40,00,000 ఇక్కడ తీసుకుంటాం. ఇదంతా పేషెన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పొజిషన్లో ఉన్నా, ఇంకా నాకు వర్క్ చాలా ఉంది, పేరుకి ఆ పేమెంట్, కానీ వర్క్ చాలా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ వెళ్తూనే ఉన్నా, ప్లాన్ చెప్తున్నా, ఫాలో చేస్తున్నా, చేస్తున్నా చేయట్లేదు. సో ఖచ్చితంగా మనం 2 years గోల్ పెట్టుకోవాలి నేను వర్క్ చేయాలని. సో వాట్ టు డూ? ఓన్లీ 3 things గివ్ యూ 100% సక్సెస్. సో 90% ఎగ్జైట్మెంట్. అంటే మన ఫీల్డ్ మీదకి పోతున్నప్పుడు ఎగ్జైట్మెంట్తో వెళ్ళాలి మన బిజినెస్లోకి. మనం పోయేటప్పుడు నెగిటివ్ పోవద్దు అనమాట. నెగిటివ్ పోతే ఏమైందంటే ఐడియల్ రావు. మన పోవడమే మన మైండ్కి వెళ్తే, మన మైండ్లో సబ్ కాన్షియస్ ఒక మైండ్ ఉంటుంది. ట్రైనింగ్లో విన్నా నేను. నేను ఆ ట్రైనింగ్ వినడానికి మైసూరు పోయినా 6 నెలలు 6,500 పెట్టి నేర్చుకొచ్చినాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది జనరల్గా. సో మనం ఏమనుకుంటే పోయేటప్పుడు ఎగ్జైట్మెంట్తో ఉండాలి. ఖచ్చితంగా ఇది బిజినెస్, ఈ ఐడియా అవుతుంది అనే ఫీలింగ్తో వెళ్ళాలి. ఇంకోసారి ఏం చెప్పాలంటే, ఒక్కోసారి నేను ఆయన కోసం పోవట్లేదు, నా లైఫ్ ఎలా ఉండబోతుందో చూపించడం కోసం మనం పోతున్నాం. అక్కడికి ఐడియా ఇస్తే అని అదృష్టం, ఐడియా అయిపోతే అని అదృష్టం అని రావాలి తప్ప మనం. తర్వాత నెక్స్ట్ 8% టెక్నిక్స్. సార్ ఎన్నోసార్లు చెప్పినాం మన ముస్తఫా సార్, ఏమంటే టెక్నిక్ వాడాలని చెప్పిన. ఒక 5,000 పెట్టుకోవాలి జేబులో. ఇగో ఐడియా వచ్చింది, నువ్వు వస్తే నీ కింద వేస్తాయి ఐడి చెప్పాలంటే. నువ్వు వచ్చినా 2 నెలలు వచ్చింది అక్కడ డబ్బులు, 2 నెలలు డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు వస్తావో నీ కింద 2 నెలలు చేస్తాను. మిస్ అవుతావా అప్పుడు వీళ్ళు ముందైతే నువ్వు వెనక అవుతావు. కాబట్టి ఐడియా చేసుకో అని మనం ఏం టెక్నిక్ వాడాలి తప్పదు. నెక్స్ట్ 2% ఫైన్ ట్యూనింగ్. ఇక్కడ ఏంటంటే అంతా చెప్పిన తర్వాత ఫైన్ ట్యూనింగ్ అంటే మా గురించి చెప్పాలి, అప్లయన్స్ గురించి. రేపు పలానా సార్కి ఇంత వస్తున్నారు, పలానా డొఫర్ బైక్ ఇంత వస్తున్నాయి, పలానా మదికి ఇంత వస్తున్నాయి, పలానా రాసానికి ఇంత వస్తున్నాయి, కావాలంటే చూడని చెప్పేసి మనం పేమెంట్ పెడతాం, అది చూపించుకోవాలి ఫైన్ ట్యూనింగ్ అని. సార్ 8 steps టువర్డ్స్ సక్సెస్. ఫస్ట్ మనం ఎందుకు వచ్చిన బిజినెస్లోకి ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. మనం ఒక డ్రీమ్ ఏం పెట్టుకోవాలి? నేను ఏం పెట్టుకున్నానంటే నా బెడ్రూమ్లో ఒకటి పెట్టుకున్నాను సార్. నేను మీకు ఈరోజు ఓపెన్ చెప్తున్నాను. నేను నా ఎదురుగా ఏముంటుందంటే ఫస్ట్ కారు ఉంది, డ్రీమ్, అది ఓకే అయిపోయింది. కింద ఏముందంటే ఒక ల్యాండ్ ఉంది, ఎక్కడైనా ఒక 2 గుంటలు తీసుకోవాలి సూర్యాపేటలో, వచ్చిన డబ్బుతో పెట్టుకున్నది కాలే. దాని కింద విల్లా ఉంది. విల్లా అంటే ఒక 5 ఎకరాల ల్యాండ్లో మంచి ఒక పెద్ద విల్లా కట్టుకొని, ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని, నా ఫ్యామిలీతో ఉండడానికి కోరి పెట్టుకున్నాను. సో 3 goals నా ఎదురుగా పెట్టుకున్నాను. అవి ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? మనం కష్టపడాలి. అవి ఎవరిపడితే మనం కష్టపడతారు, ఇది అనుకున్నాం కదా. లేకపోతే నా వీడియో డాడీ నువ్వు గోల్స్ ఏమైనా పెట్టుకుని అది తీసుకుని ఏంటంటే అవి వాళ్ళ దెబ్బడుకులు అయిపోయింది మనకి. అలాంటప్పుడు మనం గుర్తు చేయాలంటే మనం ఎదురుగా పెట్టుకోవాలి. ఇంకోటి నేను చెప్పిన సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుందని చెప్పినగా, అది మైండ్లో పాస్ అవుతూ ఉంటుంది. అయినప్పుడు మనకు తొందరగా మన గోల్స్ రీచ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మరి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే లిస్టులో ఉంది, మరి మీ మొబైల్లో ఉంది మీ డబ్బులన్నీ. నేను లిస్ట్ రావాలని చెప్పి రాసిందా సార్? మీరు ఎవరన్నా
లిస్ట్ రాసినవా? ఏం ఫోన్ నెంబర్ ఓపెన్ చేసేసి లిస్ట్ మొత్తం రాయమని చెప్పిన. సూర్యాపేటలో ఎంతమంది ఉన్నారు, ఎవరు ప్లాన్ చెప్పాలి. ఇప్పుడు మొబైల్ ఉంది కదా, నీ ఫోన్ బుక్ ఉందా? నీ ఫోన్ బుక్ ఎంతమంది ఉన్నారు? చెప్పలే నేను రాసుకున్నాను, నాకు చెప్పారు అది. మీకు డైరీ మెయింటెనెన్స్ లిస్ట్ రాయాలి సార్. ఏలే కానీ నేను చెప్పిన గుర్తుందా? ప్రతి ఆడపిల్లకైనా మగ పిల్లగానికైనా 2 సక్సెస్లు ఉంటాయి మన బిజినెస్లో. ఒకటేమో మ్యారేజ్ అయినప్పుడు భార్య చేసుకుంటే ఒక సక్సెస్ఫుల్ ఉంటాయి. అంటే మనం లిస్ట్ రాసుకుంటాం, పెళ్లి కార్డు లిస్ట్ రాస్తాం కదా, అమ్మ నాన్న కూర్చుంటాం, ఏ రాస్తాం, ఫలానా సూర్యాపేటలో వీళ్ళు ఉన్నారు, ఫలానా అని రాసుకుంటాం. అదేవిధంగా మనం ఈ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఏం చేయాలి సార్, లిస్ట్ రాయాలి. అవసరమైతే అమ్మ నాన్న అందరూ కూర్చోవాలి, నాన్నకు ఈ బిజినెస్ చేస్తున్నాం, మనం ఎవరు ప్లాన్ చెప్తాం. వాళ్ళు లేరనుకోండి, మనమే సెల్ఫ్గా అది ఓపెన్ చేసి చూసుకోవాలి. చూసుకొని సూర్యాపేటలో ఎంతమంది, హైదరాబాద్ ఎంతమంది, మొత్తం లిస్ట్ రాసుకోవాలి. మనం రాసుకున్నాక వర్క్ స్టార్ట్ చేయాలి. మన మొబైల్లో ఉన్నాయనుకుంటే మనం మర్చిపోతాం. ఈలోపు మనం మర్చిపోయాలనుకుంటే వేరే దాంట్లో పోయి జాయిన్ అవుతాం, మిస్ అయిపోతాం. సో ఖచ్చితంగా రాసుకోవాలి. ఇన్విటేషన్, మరి ఇన్విటేషన్ ఎట్లీస్ట్ మరి ఒక ప్లాన్ చెప్పాలంటే ఫస్ట్ ఇన్విటేషన్ అంటే మనం రేపు ప్లాన్ ఇప్పుడు ఒకటే సార్ మీరు ఒక ప్లాన్ చెప్పాలనుకుంటారు, మీరు ఏ విధంగా ఇన్విటేషన్ ఇస్తున్నారు? పిలవడం. నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, నువ్వు రా, ఏంటి చెప్పు, నేను చెప్పను, డైరెక్ట్ లైవ్లో రా చెప్తాను. ఫోన్లో చెప్పేది కాదు, ఫోన్లో చెప్పేది ఉంటే అది. సో అలా అంటే యాక్చువల్లీ ఏంటంటే మనం ఇన్విటేషన్ అనుకుంటే ఒకరోజు ముందు చెప్పాలి. అరే మామ నీతో ఒక మంచి విషయం మాట్లాడాలి, బిజినెస్ ఆఫర్ గీఫర్ ఏం చెప్తాను, నీతో ఒక మంచి విషయం మాట్లాడాలి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను నీకు చెప్పాలనుకుంటున్నా. సో రేపు పొద్దున్నే వస్తా, ఇంటికాడనే ఉండు, లేదా సాయంత్రం వస్తా, ఇంటికాడనే ఉండు, మధ్యాహ్నం వస్తా, ఇంటికాడనే ఉండు అంటే మనం అడ్వాన్స్ చెప్పాలి. అంతేగాని మనం పోతే ఈ బజార్లో ఒక ఇల్లు ఉంది కదా, వీడు మనోడని చెప్పేసి మనం వాడికి పోయినానుకో, వాళ్ళ ఆ టైంలో గొడవలు పెట్టుకోవచ్చు, పంచాయతీ పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చెప్పినా కానీ ఆయన మైండ్కి ఎక్కదు. సో మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళ మైండ్ ఖాళీ ఉంచాలంటే మనం ముందు చెప్పుంచాలి. నేను వస్తున్నా అంటే వాడు ఉండి చెప్తాడు, ఏదో వస్తుండు అని ఖాళీ ఉంచుకుంటాడు. ఖాళీ ఉంచుకుంటే మనం ఏం చెప్పినా మైండ్కి ఎక్కిపోతే అర్థమైతే ఐడియా ఇస్తాడు. అట్లా కాకుండా సింపుల్ చెప్పినాం అనుకో, అప్పటికి కూడా చెప్పినాడు ఎవరికి అర్థం కాదనమాట. సో షో ద ప్లాన్. మరి ప్లాన్ ఏ విధంగా? షో ద ప్లాన్, ఫాలో అప్, బి ఏ టీమ్ ప్లేయర్. షో ద ప్లాన్ అంటే ప్లాన్ ఏ విధంగా చెప్పాలి, మన ఫీల్డ్ మీదకి వెళ్ళాలని ముందు చెప్తాను నేను. ఫాలో అప్ ఏ విధంగా చేయాలి. ఫాలో అప్ అంటే ఒకటే సార్, ఇక్కడ ఏంటంటే ఈరోజు మనం ప్లాన్ చెప్తాను, పలానా హైదరాబాద్ పోయినా గుర్తుందని, మరి ఫాలో అప్కి వెళ్ళినావా అంటే డీడీ ఇస్తానికి, డీడీ ఫాలో అప్ అంటే మనం ప్లాన్ చెప్పొచ్చినాం, ఓకే. మరి ప్లాన్ చెప్తాను అంత దూరం పోయినా కదా, వాళ్ళు డీడీ వసూలు చేయాలంటే మనం కూడా మళ్ళీ స్వయంగా వెళ్ళాలి హైదరాబాద్, వెళ్ళి వాళ్ళ డీడీ పేమెంట్ తీసుకొని రావాలి. మనం ఫోన్లో ఫాలో అప్ చేసే బిజినెస్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఎక్కరు, రెస్పాన్స్ ఇవ్వరు. నువ్వు ఫోన్ చేస్తేనే ఇంకోసారి ఇంటికి రావద్దంటారు, అంటే మామూలుగా ఫోన్ లిఫ్ట్ చేయరనమాట. అందుకే మనం ఖచ్చితంగా వెళ్ళాలి ఐడీస్ కోసం కూడా, ఎందుకంటే మన కరెక్ట్గా పేమెంట్ వస్తుంది కదా, ఆడ మనకు విత్తనం ఇంపార్టెంట్, అక్కడ మనం నిలబెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు, ఓకేనా. బిఏ టీమ్ ప్లేయర్, అదే మీ కింద ముగ్గురు రాని ఐడి కొట్ట నేర్చేసుకోండి. ఇక సరే పేమెంట్ అప్లైన్ పంపించినా కానీ ఐడి కొట్ట నేర్చేసుకోండి సార్, మీరు నేర్చుకోండి, అందరూ నేర్చుకోవాలి. మీ కింద ముగ్గురు ఇచ్చినట్టు ఇమ్మీడియట్గా ఐడి కొట్ట నేర్చేసుకొని కాకపోతే మీ అప్లైన్ కానీ పిన్ వస్తే మీరు ఐడి కొట్టుకోవాలి. అట్లా టేప్ బుక్ ఫంక్షన్ నేను గ్రూప్ పెట్టేసిన, మీకు వస్తుందా? గ్రూప్లో ఉన్నావు కదా, ప్రతిరోజు ఒక వీడియో పంపుతున్నాను మీ అందరికీ, అది మొత్తం చూడండి, చాలా నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో, సాధ్యమంతా పంపిస్తాను. లేకపోతే మనకు బుక్స్ ఉన్నాయి, ఆన్లైన్ బుక్ ఆర్డర్ పెట్టండి. ఏంటంటే అది ప్రశ్నలే సమాధానం, అంటే మనం ఫీల్డ్ మీద పోయినప్పుడు మనం ప్లాన్ చెప్తుంటాం కదా, ఒకళ్ళు వరకు కూర్చుంటారు, కొంతమంది ఇట్లా కూర్చుంటారు, అది అర్థమైందంటే చెప్పులో పోయిన సంగతి అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ హై లెవెల్ ఫీల్ అనమాట. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, సార్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా బిజినెస్లో, కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్తారా అన్నారు. ఏమంటే పర్లేదు సార్ చెప్పండి సార్, ఇట్లా మామూలుగా ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనం ఏ విధంగా వాళ్ళు వింటురా లేదని తెలియాలంటే మనకు బుక్ ఉంటుంది, ఏంటంటే అది ప్రశ్నలే సమాధానం. అమెజాన్లో ఉంది, బుక్ చేసుకొని తెచ్చుకోండి, 50 రూపాయలు 30 రూపాయలు బాగుంటుంది బుక్. సో అదనమాట. సో నిన్న చెప్పిన గోల్స్ ఇలా పెట్టుకోండి సార్, మీరు కూడా గోల్ పెట్టుకోండి. ఎస్ఎంఎల్ అంటే షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్. నేను ఫస్టే విల్లా కావాలంటే దొరుకుతుందా? దొరకదు. అందుకని ఇక్కడ కార్ పెట్టినా, ఇక్కడ ల్యాండ్ పెట్టుకున్నా, ఇక్కడేమో విల్లా పెట్టేసిన. మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి. గోల్ పెట్టుకుంటేనే అందరూ అంటారు, అరే మనకున్న స్తోమత ఆలోచన అవసరం అని అంటారు. మన ఆలోచన పెద్దగా ఉండాలి, పెద్దగా ఉంటేనే మనం సక్సెస్ అవుతున్నట్లయితే. సింపుల్ పెట్టుకుని మనం అక్కడనే ఉండిపోతాం. మనం ఏది ఆలోచిస్తాం అదే దొరుకుతుంది. కాబట్టి మనం పెద్దగా ఆలోచించాలన్నమాట. ఏ చిన్న పెద్దగా చేయాలి, వాళ్ళు ఏమనుకొని ఎవరు ఎన్నని కూడా మనకు సంబంధం లేదు. మనం పెద్దగా ఆలోచిస్తేనే మన లైఫ్ పెద్దగా ఉంటుంది. సో లిస్ట్ కూడా ఈ విధంగా తయారు చేసుకోమంటారు. సోషల్, ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, మెంటల్. మెంటల్ అంటే మెంటల్ కాదు, వీళ్ళు
సో చదువు అయిపోయి ఉంటారు కదా ఖాళీ తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు. సోషల్ అంటే ఏం లేదు సార్, మామూలుగా వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు, లోపల తిరిగే వాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్లు, అంటే పొద్దున్నేస్తే మార్కెటింగ్ తిరుగుతుంటారు కదా, అలాంటి ముందు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. నచ్చింది అనుకోండి, వాళ్ళు ఐడియా ఇచ్చారంటే మనకు అవసరమే లేదు, వాళ్ళు చేసుకుంటే పోతూనే ఉంటారు డబ్బులే డబ్బులు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్, అంటే ఎడ్యుకేషనల్ మామూలుగా టీచర్స్, జాబర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ జాబర్స్, వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్, అంటే వీళ్ళు ఏమంటే రాజకీయ నాయకులు అంటారు అన్నమాట, డబ్బులు ఎదిగిన వాళ్ళు. సార్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు, ఖాళీగా జాబ్ లేక తిరుగుతుంటారు కదా, వాళ్ళ కనుక మనం ప్లాన్ చెప్పిన అనుకో, నచ్చిందనుకో, వాళ్ళకి డబ్బు లేకపోయినా అవసరం అప్పు తీసుకొని జాయిన్ అవుతారు, గట్టి కష్టపడుతున్నారు. సో అది తయారు చేసుకోవచ్చు అన్నట్టు. సో క్రాఫ్ట్ మెథడ్ ఫర్ లిస్ట్, ఇట్లా కూడా తయారు చేసుకోవచ్చు. సి అంటే కపుల్స్, భార్య భర్తలు. ఆర్ అంటే రెస్పెక్టబుల్, రాజకీయ నాయకులు. ఏ అంటే అంబిడర్స్, నిరుద్యోగులు. ప్రొఫెషనల్ చెప్పాను కదా, మార్కెటింగ్ వాళ్ళు, వాళ్ళ కంపెనీ మనకు 5 స్టార్లు 4 స్టార్లు ఇచ్చింది, నిరుద్యోగులకేమో 3 స్టార్లు, నెక్స్ట్ రాజకీయ నాయకులకేమో 2 స్టార్లు, భార్య భర్తలకు 1 స్టార్. ఫస్ట్ మనం వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి సార్, లోకల్ తిరిగేటోళ్ళకు. నిరుద్యోగులు సెలెక్ట్ చేసుకోవాలి, ప్లాన్ చెప్పాలి. నెక్స్ట్ రాజకీయ నాయకులకు, అంటే ఎంపీలు, సర్పంచులు, వీళ్ళు నచ్చిందనుకో, వాళ్ళ కార్యకర్తలు చాలా అడిగేస్తాను. 4,000 అనేది మ్యాటర్ కానీ కాదు, మిస్టర్ అడిగి తీసుకురావాలంటే వాళ్ళకి చేసుకుంటారు. భార్య భర్తలు, వీళ్ళు ఏంటంటే కొంతమంది భర్త పెత్తనం ఉంటుంది మనకు తెలుసు. అప్పుడు అలా ఏం చేయాలంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి ఆ ప్లాన్. చెప్తే ఏదైనా నచ్చిందనుకో వస్తారు, నచ్చకపోతే రారు, అది అవసరం లేదు మనకి, వస్తేనే లేకపోతే. సో ఫస్ట్ అయితే క్లియర్ ద నైట్. ఇన్విటేషన్ కూడా ఒకరోజు నేను నైట్ చెప్పాలి మనం, రేపు వస్తున్నాం అంటే ఈరోజు నైట్ చెప్పాలి మనం, సార్ నేను రేపు వస్తున్నాం, మీతో మాట్లాడడం మంచి విషయం అని చెప్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పనుల్లో పోయి చిన్న ఉంటారు కదా, ఆ టైంలో మీకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడో మధ్యాహ్నం పని మీద ఉన్నప్పుడు మీరు ఎదురు చెప్పిన వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఇన్విటేషన్ టూల్స్ ఏ విధంగా చెప్పాలి, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలి మనం నైటే. అరే మామ మంచి కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ అని చెప్పొద్దు, నీతో మాట్లాడరా అర్జెంట్ విషయం ఉంది, సో పొద్దున్నే 7 ఇంటికానే వస్తున్నాను చెప్పాలి. అప్పుడు మీరు చూసుకోండి, మీ ఫ్రెండ్ ఏ టైంలో ఖాళీగా ఉంటాడో ఆ టైం మీరు ఇన్విటేషన్ ఇవ్వండి, చెప్పండి, మనం వెళ్ళి చెప్తాం ప్లాన్. సో డోంట్స్, దయచేసి ఈ వాడదు సార్. ఏంటంటే నేమ్ ఆఫ్ కంపెనీ పేరు చెప్పొద్దు ఫోన్లో, అసలు చెప్పండి. ఎంకేఆర్ వెల్ఫేర్ సొసైటీ, ఎంకేఆర్ నెట్వర్క్ అని ఒక్క మాట మీరు ఫోన్ చెప్పొద్దు అసలు. చెప్పగానే మొబైల్ ఓపెన్ చేసి చూస్తాడు, అమ్మాయి చేంజ్ ఇష్టమేనా అంటే కదా, అక్కడే బ్రేక్ అయిపోతుంది. నేచర్ ఆఫ్ వర్క్, ఏ వర్క్ చేయాలో అంటే మనం జాయిన్ కావాలా, ఇద్దరు జాయిన్ చేయించాలా చెప్పొద్దు. ఇన్వెస్ట్మెంట్, ఎంత పెట్టి షాపింగ్ చేయాలని చెప్పొద్దు మనం ఫోన్లలో. సో మన కంపెనీ దొంగదని కాదు, వాళ్ళంతా బయట మొత్తం నెగిటివ్ ప్రపంచం ఉన్నది కాబట్టి వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి ఇవి 3 చెప్పొద్దు అన్నట్టు. డిస్కషన్ అనే పబ్లిక్ ప్లేస్, అంటే పబ్లిక్లో ఉన్న ప్లాన్ చెప్పొద్దు సార్. 20 మందిని కూర్చోబెట్టి ఒక టీ స్టాల్ను హాస్పిటల్లో ఉంటూ గుంపులు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పొద్దు అనమాట. సో 11 మంది కూర్చొని అనుకోండి, 11 మందిలో 10 మంది యాక్టివ్గా ఉన్నా కానీ ఒక్కడ ఉంటాడు చెడగొడతానికి, ఆడ వచ్చి మొత్తం 10 మంది స్మార్ట్ చేశారు అనమాట. కాబట్టి సింగిల్ ప్లాన్ చెప్పాలి, చెప్తే వాళ్ళ మైండ్ చెప్తుంది. మనం 10 మంది చెప్తారనుకో అంటారు 10 మంది కావాలి ఎవరు రా. హరిబ్రూ చెప్పొద్దు. హరిబ్రూ అంటే కొంతమంది స్కూల్ టీచర్లు ఉంటారు, వాళ్ళు 9 స్కూల్ పోవాలనుకో, మనం పోయి 8:50 కూర్చొని సార్ వినండి సార్ అంటే నా స్కూల్ టైం అయింది సార్ చెప్పండి అంటాడు. మన ఫార్మాట్ చెప్తుంటుంది, దృష్టి మొదటి స్కూల్ మీద ఉంటుంది అనమాట. కాబట్టి టైం చూసుకొని మనం చెప్పాలి. డోంట్ డ్రింక్ టీ అట్ హోమ్. మనం ప్లాన్లోకి వెళ్తున్నాం, దేనికంటే మనం ప్లాన్ చెప్తున్నాం మాత్రం వెళ్తున్నాం, చెప్పుకొని రావాలి అంతే. వాళ్ళు టీలు వస్తాయి, ఛాయలు వస్తాయి అని తాగుతారు, మరి అలవాట్లేదు చెప్పేసేయండి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వచ్చిండు అనేది చెప్పిండు, టీ తాగండి పోయింది అలా ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనం ఫీల్డ్ పోయినప్పుడు ఎవరి దగ్గర టీలు ఛాయలు కూర్చొని తాగుతారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంది. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. సమ్ విల్ కమ్, కొంతమంది వస్తారు. సమ్ విల్ నాట్ కమ్, కొంతమంది రారు. సో వాట్ అయితే ఏంటి మరి ఇప్పుడు, అవునా కదా. సో సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, ఎవరో ఒకరు మన కోసం ఎక్కడో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు సార్. వాళ్ళ కోసం మనం ఎట్టాలి, ఎక్కడ నర్వస్ కావద్దు మనం. ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. సో స్టార్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఫీల్డ్ మీదకి ప్లాన్ ఎలా చెప్తున్నారు, మరి ప్లాన్ ఏ విధంగా పోయి చెప్తున్నారు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని మళ్ళీ ఖర్చు తీసుకుని చెప్తారా సార్. మరి అలా వెళ్ళొద్దు, మనం ఫార్మల్ డ్రెస్ మీద వెళ్ళాలి సార్. ఇప్పుడు నేను ఎట్లా వేసుకున్నావు, టక్ వేసుకొని షూ వేసుకొని, టక్ ఈ టై అవసరం లేదు, టై వేస్తే బాగానే ఉంటుంది లేదు, టై ఎన్ని పెట్టుకుని ఇంకా బాగుంటుంది లేదు, కానీ సరిగ్గా బాగుంటుంది చూద్దాం. కనీసం టక్ వేయాలి, ఫార్మల్ డ్రెస్లు వేసుకోవాలి, జీన్స్ ప్యాంట్ల మీద చెప్పులు వేసుకొని చిన్న ఫోల్డర్ బండ్ల మనిషి పెట్టుకొని పోతే బిజినెస్ కాదు.
వాడు అప్పుడు అట్నే ఉన్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు అని అనుకుంటారు వాళ్ళు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఫస్ట్ మనం చూసి ఆయన పడిపోవాలి. అమ్మ అది అప్పుడు పిల్లగాడు ఎట్లా ఉన్నారా, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, మంచి డ్రెస్ వేసుకుంటూ ఏదో ఉంది విషయం, అరే కూర్చోరు చెప్పు చెప్పు ఏందంటారు. అంటే మనం ఆ డ్రెస్ కూడా ఉండాలన్నమాట. టైం అంటే టైమే. మనం ఏం చేస్తాం, మార్నింగ్ 7 అని చెప్పినాం, అవునా కదా, కరెక్ట్గా 5 నిమిషాల ముందు వాళ్ళ ముందు ఉంటున్నారు. అర్ధగంట ముందు పోయినాం అనుకో, ఇంకేం పని లేనట్టు వచ్చి కూర్చోడు అనుకుంటాం. అర్ధగంట లేటు పోయినాం అనుకో, అసలు మీరు టైం తెలిసి అనుకుంటాం. కాబట్టి టైం ప్రకారం మనం వెళ్ళాలి. కాబట్టి అందరికి ఒకటిసారి టైం ఇచ్చి అటు ఇటు అయ్యి ప్రాబ్లం కావద్దు. ఒకళ్ళు అనుకోవాలి, టైం ప్రకారం ప్లాన్ చెప్పాలి. అక్కడే మనకు ఐడియా వస్తుంటాం, మన కరెక్ట్ టైం కూర్చోడం అనుకుంటారు. నెక్స్ట్ డిసిప్లిన్. తెలియదు సార్, మామూలుగా మన ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం, అమ్మాయిలు ఉంటారు, అవునే కాదు, లేడీస్ ఉంటారు. అప్పుడు మనం వెళ్ళాలి, ప్లాన్ చెప్పుకోవాలని ఆడలు పోతూ ఉంటే తిరగటం, వాళ్ళు చూడటం అలాంటివి చేయదు అనమాట. చిల్లర శకలు అవన్నీ. ఎందుకంటే మనం ఫ్యామిలీ మధ్యలో ప్లాన్ చెప్పుకుంటాం. అసలు ఆ దృష్టి రాదు మనకు, ఆ మైండ్ కూడా చూడొద్దండి. మనం తప్పుడు ప్లాన్ చెప్పుకోవాలి. ప్రాస్పెక్టర్ అంటే ప్లాన్ వినేవాళ్ళు మనం ఈ రెండే మనకు కనిపించాలి తప్ప బయట ఎవరు తిరుగుతారో ఏంటనేది మనం